నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. ఘర్షణ చైనా విధానం, దుందుడుకు చర్యలు డ్రాగన్కు అలవాటు. అలాగే నిత్యం సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో భారత్తో పాటు ఏ దేశంతో అయినా కూడా పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతుంది. ఈ దేశానికి చెక్ పెట్టడానికి భారత్ అగ్రదేశంతో కలిసి అడుగులు వేస్తోంది. చైనాను అమెరికన్లు విమర్శించడం కామన్, కానీ భారత్కు వచ్చి డ్రాగన్పై అమెరికన్లు దుమ్మెత్తిపోయడం ఇప్పుడు స్పెషల్. అంటే అమెరికాకు భారత్ పరోక్షంగా సహకరిస్తోందన్నమాట. ఈ విషయాన్ని భారత్ బహిరంగంగా వెల్లడించకపోయినా అది నిజం. లేదంటే ఓ దేశానికి చెందిన నేతలు మరో దేశానికి వెళ్ళి తమ శత్రువును విమర్శించడానికి సాధ్యమైనంత వరకు అంగీకరించరు. కానీ అమెరికన్ కాంగ్రెస్ నేతలు భారత్కు రావడమే కాదు, చైనాపై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. అంతేనా, దలైలామా విషయంలో భారత్ తన వైఖరిని కూడా తాజాగా స్పష్టం చేసింది. దెబ్బకు చైనా అధ్యక్షుడు టిబెట్లో అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. టిబెట్ విధానంపై భారత్లో మారిపోయిందా? చైనాను విమర్శించడానికి భారత్ వేదిక అయిందా? దలైలామా విషయంలో భారత్ ఏమన్నది? సోషల్ మీడియాలోని ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా చట్టసభల బృందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసిన చిత్రం చైనాకు షాక్ ఇచ్చింది. ఈ వారం ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దలైలామాను అమెరికా చట్టసభ సభ్యుల బృందం కలిసింది. అనంతరం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు ప్రధాని మోడీని కూడా ఆ బృందం కలిసింది. ఈ ప్రతినిధి బృందంలో రిపబ్లికన్, డెమోక్రట్ నాయకులు ఉన్నారు. అందులో ప్రధానంగా యుఎస్ కాంగ్రెస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి అత్యంత కీలకమైన నాయకురాలు. ఈ సమావేశం గురించి ఢిల్లీ వివరణాత్మక ప్రకటన విడుదల చేయలేదు. మనకు తెలిసింది కేవలం ప్రధాని మోడీ అధికారిక సోషల్ మీడియా పోస్ట్ లో ఉన్న సమాచారమే. ఈ పోస్ట్ లో యుఎస్ కాంగ్రెస్ కి చెందిన మిత్రులతో ప్రధానమంత్రి అభిప్రాయాలు పంచుకున్నారని మాత్రమే ఉంది. నిజానికి ప్రధాని సోషల్ మీడియా ఖాతాలోని ఈ పోస్ట్ చాలా సందేశాలను ఇస్తోంది. ప్రధానంగా భారత గడ్డ నుంచి చైనాను అమెరికా దూషిస్తోంది. టిబెట్లోని చైనా మానవ హక్కుల ఉల్లంఘనలపై విమర్శలు గుప్పిస్తోంది. వీటన్నింటికీ భారత్ అవకాశం ఇస్తోంది. అంటే అమెరికన్ చట్టసభ్యులకు వేదిక ఇచ్చి చైనాను విమర్శించేందుకు ఛాన్స్ ఇస్తోందన్నమాట. చైనాపై నాన్సీ పెలోసి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దలైలామా జ్ఞానం, కరుణ, ఆత్మ, స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నమని పెలోసి అన్నారు. ఆయన చాలా కాలం జీవిస్తారని, కానీ చైనా అధ్యక్షులు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారని విమర్శించారు. చైనా అధ్యక్షులు మాత్రం ఎవరికి క్రెడిట్ ఇవ్వరంటూ మండిపడ్డారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు అమెరికా సందేశమిచ్చింది. దీంతో చైనా అధ్యక్షుడు స్పందించారు. పశ్చిమ చైనాలోని చింగైలో పర్యటించారు. అక్కడి టిబెటన్లను కలిసి వారితో ముచ్చటించారు. అంతేకాకుండా టిబెటన్లకు చెందిన ఓ స్కూల్ను జిన్పింగ్ సందర్శించారు. అంతేకాకుండా ఓ బౌద్ధ మందిరానికి కూడా వెళ్లాడు. ఆ బౌద్ధ మందిరం పేరు హంగు దేవాలయం. ఇది టిబెటన్ బౌద్ధ వారసత్వ ప్రదేశం. వీటికి సంబంధించిన ఫోటోలతో పాటు ఒక ప్రకటనను కూడా బీజింగ్ విడుదల చేసింది. ఈ పర్యటనలో జిన్పింగ్ కొందరు కమ్యూనిస్టు పార్టీ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇందులో ఏం చర్చించారు అంటే మత మార్పిడుల గురించి చర్చించారు. చైనాలో దీన్ని సినిసైజేషన్ అంటారు. అంటే ఇతర మతాల ప్రజల్ని చీనీలుగా మార్చడమే సినిసైజేషన్. ఆయా మతాల ప్రత్యేక అంశాలకు చైనీస్ లక్షణాలను ఇస్తారు. అంటే అది పూర్తిగా చైనా నుంచి ఉద్భవించిన మతంగా అక్కడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా దలైలామాకు కూడా బీజింగ్ ఓ సందేశాన్ని ఇచ్చింది. టిబెట్ ప్రవాస ప్రభుత్వంగా పిలువబడేది వేర్పాటువాద రాజకీయ సమూహంగా బీజింగ్ విమర్శించింది. 14వ దలైలామా చైనా ప్రభుత్వం మధ్య చర్చలకు సంబంధించి తమ విధానం స్థిరంగా, స్పష్టంగా ఉందని బీజింగ్ వెల్లడించింది. 14వ దలైలామా తమ రాజకీయ అభిప్రాయాలను సరిదిద్దాలని, చైనాను ప్రతిబింబించేలా ఉండాలని బీజింగ్ సూచించింది. అంటే తమకు అనుకూలంగా మాట్లాడాలని పరోక్షంగా వెల్లడించింది. చైనా సందేశం చాలా బిగ్గరగా, స్పష్టంగా ఉంది. బౌద్ధ మతానికి సంబంధించిన ఏ ఇతర సంస్కరణల్ని జిన్పింగ్ అంగీకరించే స్థితిలో లేరు. అంతేకాకుండా టిబెట్ పై పూర్తి నియంత్రణను జిన్పింగ్ కోరుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీకి, సుప్రీంకు టిబెట్ విధేయత చూపాలని కోరుకుంటున్నాడు. 2021 టిబెట్ పర్యటనలోనూ ఇదే విషయాన్ని జిన్పింగ్ నొక్కి చెప్పారు. చైనా అధ్యక్షుడిగా టిబెట్ లో తొలిసారి 2021లోనే జిన్పింగ్ పర్యటించారు. 3 దశాబ్దాల తర్వాత టిబెట్ లో పర్యటించిన తొలి అధ్యక్షుడు కూడా జిన్పింగే. చైనా అధ్యక్షుడి విమానం నింగ్చీలో ల్యాండ్ అయింది. ఈ నగరం భారత సరిహద్దుకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంటుంది. సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో ఉంటుంది. నిజానికి టిబెట్ ఆక్రమణ 70వ వార్షికోత్సవం సందర్భంగానే జిన్పింగ్ మొదటిసారి బౌద్ధ ప్రాంతానికి వెళ్లారు. టిబెట్ ఆక్రమణను చైనా మరో రకంగా పిలుస్తుంది. టిబెట్ శాంతియుత విముక్తిగా చెబుతుంది. దీన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే ప్రపంచానికి నిజం తెలుసు కాబట్టి. 1951లో టిబెట్ను చైనా బలవంతంగా ఆక్రమించుకుంది.
టిబెట్ పై చైనా సైన్యం దాడి చేసింది. ఫలితంగా 170 ఒప్పందంపై సంతకం చేయడానికి దారితీసింది. అయితే ఈ ఒప్పందం కోసం టిబెట్ నాయకులపై చైనా తీవ్రమైన ఒత్తిడి చేసింది. ఒప్పందం ప్రకారం టిబెట్ కు స్వయం ప్రతిపత్తికి హామీ ఇచ్చింది. అంతేకాదు బౌద్ధులకు మత స్వేచ్ఛకు అంగీకరించింది. టిబెట్ రాజధాని లాసా నగరంలో చైనా పౌర సైనిక ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు టిబెటన్లు ఒప్పుకున్నారు. అయితే 1950లో కమ్యూనిస్టు పార్టీ తీరుపై టిబెట్లో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. స్వయం ప్రతిపత్తికి సంబంధించిన హామీలను నిలబెట్టుకోవడానికి చైనా నిరాకరించింది. దీంతో 1959లో టిబెటన్లు చైనాకు వ్యతిరేకంగా సామూహిక తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లను కమ్యూనిస్టు పార్టీ హింసాత్మకంగా అణిచివేసింది. దీంతో టిబెట్ పాలకుడు బౌద్ధ గురువు దలైలామాతో సహా 8,80,000 మంది టిబెట్ ను విడిచిపెట్టారు. వారంతా భారతదేశానికి తరలివచ్చారు. భారత్ వారికి ఆశ్రయం కల్పించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉండేందుకు వారికి భారత ప్రభుత్వం అనుమతించింది. ఇక్కడి నుంచే ప్రవాసంలో టిబెట్ ప్రభుత్వాన్ని దలైలామా స్థాపించారు. వారం రోజుల క్రితం ధర్మశాలలోని దలైలామాను కలిసేందుకు అమెరికా చట్టసభ సభ్యులు అక్కడికి వెళ్లారు. టిబెట్ అంశాన్ని మళ్లీ భౌగోళిక రాజకీయ రేడార్లోకి అమెరికా తీసుకువస్తోంది. ఇది చైనాపై ఒత్తిడి పెంచడానికి ఓ మార్గం. ఇటీవల అమెరికన్ చట్టసభ సభ్యులు కూడా ఓ చట్టాన్ని ఆమోదించారు. దీన్ని రిజాల్వ్డ్ టిబెటన్ బిల్లు అంటారు. ప్రాథమికంగా టిబెట్ సమస్యను పరిష్కరించాలని ఈ బిల్లు చైనాను కోరుతోంది. దలైలామాతో బీజింగ్ చర్చలు జరపాలని డిమాండ్ చేస్తుంది. కానీ అమెరికా చట్టాలకు చైనా కట్టుబడి ఉండదు. ఈ డిమాండ్ను వెంటనే చైనా తిరస్కరించింది. కానీ అమెరికా కాంగ్రెస్ రూపొందించిన రిజాల్వ్డ్ బిల్లు ఇప్పటికీ ముఖ్యమైనదే. ఈ బిల్లుతో చైనా రాజకీయంగానే కాకుండా ఆర్థికపరమైన చిక్కులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ బిల్లుతో తప్పుడు సమాచారాన్ని చైనా ప్రచారం చేయకుండా అడ్డుకుంటుంది. అందుకు అమెరికా ప్రభుత్వం నిధులను వెచ్చించే అవకాశం కూడా లభిస్తుంది. అంటే టిబెట్ చరిత్ర, టిబెటన్ ప్రజలు, వారి సంస్థలు, దలైలామా గురించి చైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే టిబెట్ గురించిన చైనీస్ కట్టుకథల్ని సవాల్ చేయడానికి ఈ బిల్లు ఒక విలువైన సాధనం. టిబెట్ కు శాంతియుత విముక్తి లభించిందని చైనా చెబుతున్నదాన్ని అమెరికా వ్యతిరేకిస్తుంది. కాకపోతే ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకా సంతకం చేయలేదు. అయితే బిల్లుపై వెంటనే బైడెన్ సంతకం చేసే అవకాశం ఉంది. ఇక భారత్ లో కూడా టిబెట్ అంశంపై మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. భావ సారూప్యత ఉన్న భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. చైనాపై ఒత్తిడిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. నిజానికి అమెరికా బృందం పర్యటనను సులభతరం చేయడం, ఈ ప్రతినిధి బృందం మోడీని కలవడం రెండూ స్వాగతించే చర్యలే. చైనా వంటి వైరుధ్య యుద్ధభరితమైన పొరుగు దేశాన్ని అడ్డుకోవాలంటే భారత్ కు బహుళ వ్యూహాలు, నిర్ణయాత్మక ఎత్తుగడలు అవసరం. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో టిబెట్ మత గురువు దలైలామాను అమెరికా ప్రతినిధుల బృందం కలవడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దలైలామాపై భారత్ స్పష్టమైన వైఖరిని చైనాకు తెలియజేసింది. దలైలామా అత్యంత గౌరవనీయులైన ఆధ్యాత్మిక గురువని భారత్ తెలిపింది. ఆయనంటే భారత ప్రజలకు అపారమైన గౌరవం ఉందని ఢిల్లీ స్పష్టం చేసింది. దలైలామా పవిత్రతకు తగిన మర్యాదలు ఇస్తామన్నది. భారత్లో మతపరమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి దలైలామాకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఢిల్లీ స్పష్టం చేసింది.